సార్ నమస్తే సార్. నమస్కారం అండి. సో రాజాసాబు ప్రీమియర్స్ కి ఒక్కో టికెట్ కి 1000 రూపీస్ రేట్ ఫిక్స్ చేశారు. ఆంధ్రలో ఓపెన్ అయ్యాయి, ఇంకా తెలంగాణ ఓపెన్ కాలేదు. బట్ ఈ 1000 రూపీస్ అనేది అందరికి సామాన్యులందరికీ అఫోర్డబుల్ అయినా ఫ్యాన్స్ అనే వాళ్ళు ఓన్లీ రిచ్ పీపులే ఉండరు కదా అని చెప్పేసి కొంతమంది అంటున్నారు. మీరు ఏం చెప్తారు దానికి? ఏదేమైనా ఇప్పుడున్న పరిస్థితిలో పైరసీ ఎక్కువైపోయింది కాబట్టి ప్రభుత్వాలు దీన్ని ఆలోచించి నిర్మాతను బతికించాలి, నిర్మాత బాగుంటేనే 4 సినిమాలు వస్తాయి అనే ఉద్దేశంతో ప్రభుత్వాలు వెసులుబాటు కల్పించిన మాట వాస్తవం. ప్రీమియర్ షో చూడాలనే ఇంకా ఇప్పుడు అదే చూడాలని రూల్ ఏముందండి. మొన్నటి నుంచి టికెట్లు తక్కువ, రేట్లు తక్కువ ఉన్నాయి కదా. తర్వాత వారం రోజులు పెంచుకునే అవకాశం ఆంధ్రాలో ఇచ్చారు, ఇంతవరకు తెలంగాణలో ఏమీ ఇవ్వలేదు. ఏదేమైనా పండగ రోజు ఆ మాత్రం వెసులుబాటు కల్పించకపోతే నిర్మాత నష్టపోయే ప్రమాదం ఉంది. ఈవేళ మన తెలుగు సినిమా ప్రపంచ స్థాయిని తాకింది. క్వాలిటీ బాగుండాలా, అద్భుతమైన కథలు ఉండాలి, మంచి టెక్నీషియన్స్ ఉండాలి. కాబట్టి భారీ మొత్తంలో ఎక్స్ట్రా ఖర్చులు అవుతున్నాయి. కాబట్టి ప్రభుత్వాలు ఆలోచించి ఆ వెసులుబాటు కల్పించేయి. అంతే తప్ప ఊరికే వాళ్ళు దోసేసుకోమని ఇవ్వరండి. ఏ ప్రభుత్వం కూడా ప్రజలను అన్యాయం చేసి దోపిడీ చేయాలను వాళ్ళు ఆ ఫ్యాన్స్ వాళ్ళ తాలూకోళ్ళు ఎక్కువగా చూస్తారు. ఇప్పుడు బలవంతంగా ఎవరిని చూడమని చెప్పరు కదండి. కాబట్టి ఆ ప్రీమియర్ షో అనే దానికి 1000 రూపాయలు టికెట్ పెట్టుకుంటున్నారు. నైటే చూడాలని రూల్ ఏముంది వాస్తవంగా. అదేమో నిర్మాత కోసం ప్రభుత్వం కల్పించిన వెసులుబాటు కాబట్టి వాళ్ళు చూడండి, తర్వాత మనం చూద్దాం. అంతే తప్ప సినిమా నిర్మాతను తప్పు పట్టకూడదు. ఈ విషయంలో హీరోని తప్పు పట్టకూడదు. మనం మంచి ఆలోచన చేయాలి. ఇప్పుడే సినిమా చూడాలని ఉంది, ఒక రోజు 2 రోజులు దాటిన తర్వాత మనం డబ్బులు లేని వాళ్ళు చూడాలి. అలాగంటే డబ్బులు ఉన్న వాళ్ళే చూడాలని అంటారు. ఏదేమైనా పరిస్థితిని అర్థం చేసుకుని మనం చేసుకుంటే బాగుంటుంది తప్ప ఎవరినో తప్పుగా చూపించే ప్రయత్నం చేయకూడదని నేను అంటే 1000 రూపాయలు అంటే చాలా ఎక్కువనే. బట్ ఏదైనప్పటికీ కూడా అభిమాన హీరో కోసం ఫ్యాన్స్ మాత్రం 1000 కాదు 10,000 రూపాయలు పెట్టి చూసే వాళ్ళు కూడా ఉంటారు. ఎందుకంటే ప్రభాస్ అంటేనే వరల్డ్ వైడ్ హీరో, ఇండియా హీరోని కాదు, ప్రపంచవ్యాప్తంగా సినిమా చూస్తారు. ఎందుకంటే ఇంగ్లీష్ వాళ్ళు కానీ, తెలుగు వాళ్ళు కానీ, హిందీ వాళ్ళు కానీ అందరు కానీ చూస్తారు. కాబట్టి సినిమా రేటు ఫ్యాన్స్ అయితే పోతారు. ఏదేమైనప్పటికీ కూడా టికెట్ రేట్ అనేది గవర్నమెంట్ నిర్ణయిస్తుంది. కాబట్టి 1000 రూపాయలు అంటే చాలా ఎక్కువనే, కానీ ఫ్యాన్స్ అయితే 1000 కాదు, ఎంత పెట్టినా కూడా చూస్తారు. అంటే ఇప్పుడు ఫ్యాన్స్ అనే వాళ్ళు అందరూ కూడా ఉన్న వాళ్ళు ఉంటారు కదా, అంతమంది అంత అఫోర్డ్ చేయలేదు అని చెప్పేసి కూడా అంటున్నారు. ఫ్యాన్స్ అందరికీ సమానంగా ఉండాలని చెప్పేసి. అయితే ఏదేమైనప్పటికీ కూడా ఏంటంటే గవర్నమెంట్ అనేది టికెట్ రేట్ నిర్ణయిస్తుందండి. గవర్నమెంట్ ఇప్పుడు అది ఒక 1000 రూపాయల టికెట్ అనేది 1 రోజు 2 రోజులు 3 రోజులు ఉంటుంది తప్ప 4వ రోజు 5వ రోజు అయితే ఉండదు. కాబట్టి ఏదేమైనా తగ్గిస్తారు తర్వాత 2-3 రోజుల తర్వాత టికెట్ రేట్ అనేది తగ్గుతుంది. ఎందుకంటే మొదటి ఇప్పుడు ఈ రోజులలో సినిమాకు కూడా మనం అర్థం చేసుకోవాలంటే ఒక సినిమా పెద్ద హీరో సినిమా ఒక చేయాలంటే మినిమం 100 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది. ఎందుకంటే ప్రతిదానికి కూడా రేట్లు కూడా పెరిగినాయి. కాబట్టి దాన్ని ఉద్దేశించి సినిమాకు కూడా ఇప్పుడు వారం రోజుల కన్నా ఎక్కువ ఆడుతుంది. ఏ సినిమా కూడా నాడు 100 రోజులు 150 రోజులు 200 రోజులు ఆడుతుండే, కానీ ఇప్పుడు ఓన్లీ 1 వీక్ వారం రోజుల సినిమా. 3 నెలలు కష్టపడి 3 నెలలు సంవత్సరం కష్టపడి సినిమా వారం రోజులు. కాబట్టి అందుకే కొంచెం రేట్లు పెంచినప్పటికీ కూడా అది రేటు పెంచడం వల్ల ఏదో ప్రొడ్యూసర్కి ఇన్కమ్ అని కాదు, గవర్నమెంట్ కూడా ఇన్కమ్ వస్తుంది రేట్ ఎంత పెంచడం వల్ల. అది 1000 రూపీస్ అనేది యాక్చువల్గా ఫ్యాన్ షో అండి, ఫ్యామిలీ షో. అంటే అందరికీ అఫోర్డబుల్ అంటే కాదు, వాస్తవానికి అయితే కాదు. అలాగని అందరూ కూడా వెళ్ళరండి. సినిమా మీద ఇంట్రెస్ట్ ఉన్నవారు, ప్రభాస్ గారు అంటే ఇష్టం ఉన్నవాళ్ళు మాత్రం ఖచ్చితంగా అది 2000 అయినా వెళ్తారు. ఈ మాట ఎందుకంటున్నానంటే సపోజ్ మీరు సినిమా అంటే ఇష్టం లేని వాడికి 100 రూపాయలైనా సరే వెళ్ళరండి. అతను నా ప్రభాస్ నేను చాలా కాలం తర్వాత నా హీరోని నేను చూసుకుంటున్నాను, 1000 రూపీస్ అయినా పర్లేదు, ఈ రోజు తప్ప నాకు మళ్ళీ కుదరదు అనుకునే వాళ్ళు ఎంతమంది అయినా సరే ఆ సినిమాని చూస్తారు. అలాంటి వాళ్ళైనా ప్రభాస్ గారు అంటే ప్రాణమైన వాళ్ళకైతే కూడా అందరే డబ్బులు ఉండాలని ఉండదు కదా, ఉండదు. అలాగే ఏంటంటే వాళ్ళు తర్వాత వెళ్తారండి. అంటే 1000 రూపీస్ అనేది ఆ మొదటి షో వరకే, ఆ ప్రీమియర్ షోస్ వరకే. రేపటి నుంచి మీకు 275, 350 రూపాయలే. అప్పుడు చూడాలంటే అప్పుడు చూడొచ్చు. మనకేంటంటే ఒకేసారి వచ్చిన రోజే చూడాలి, 1000 రూపీస్ అవ్వకూడదు అనుకుంటే కనుక అది అన్ని సందర్భాల్లోనూ అవ్వదండి. ఎలాగంటే 1000 రూపీస్ చూసినప్పుడు రిలీజ్ రోజే రేపు చూడండి. అంటే అప్పుడు 350 రూపాయలకి మంచి థియేటర్లో మీకు దొరుకుతుంది. కొంచెం ఒక వీలైతే కనుక సినిమా ఒక మాదిరిగా ఉంటే కనుక మీరు ప్రశాంతంగా కూడా చూడొచ్చు. అంటే అన్ని థియేటర్లకి వేస్తున్నారు కాబట్టి మనకు ప్రాబ్లం లేదు. 350 రూపాయలతో ఫ్యామిలీ అంతా చూడొచ్చు, ప్రాబ్లం లేదు. ఇప్పుడు నార్మల్గా ఒక్క సినిమా అంటే ఓకే చేస్తారు, బట్ ఇప్పుడు సంక్రాంతికి ఒక్క సినిమా కాదు, మన చిరంజీవి గారి సినిమా ఉంది, శర్వానంద్ గారి సినిమా ఉంది, నవీన్ పులిశెట్టి గారి సినిమా, రవితేజ గారి సినిమా. సో ఇన్ని సినిమాలు పెట్టుకొని మీలో భారీ బడ్జెట్లు పెట్టి జనాల మీద భారాన్ని మోపుతున్నారని అంటున్నారు. సో అది ఎంతవరకు? జనాల మీద భారం మోపడం అంటేనండి ఇక్కడ 2 ఇష్యూలు. ఎలాగంటే అది బిజినెస్, అలా భారం మోపుతున్నారని మనం ఒక యాంగిల్ అనుకుంటే 200 కోట్లు పెట్టి దెబ్బతిన్న సినిమాలు చాలా ఉన్నాయి. నిర్మాతలు షెడ్కి వెళ్ళిపోయిన సందర్భాలు చాలా ఉన్నాయండి.
అయితే ఏంటంటే అల్టిమేట్గా వ్యాపారం. ఒకళ్ళు రియల్ ఎస్టేట్ అంటే, ఒకళ్ళు సినిమాలు, ఒకళ్ళు రకరకాల ఇంక వ్యాపారం. అయితే ఏంటంటే నిర్మాత ఇప్పుడు దోపిడీ చేస్తున్నాడు అనే దానికంటే అదే సమయంలో కొన్ని వందల మందికి ఉపాధి కూడానండి. సినిమా నిర్మాణం అనేది ఒక 6 నెలలో 8 నెలలో జరిగిందంటే కనుక ఆ 8 నెలల పాటు కనీసం లేదంటే ఒక 1000 మంది కన్నా ఉపాధి దొరుకుతుంది. ఆ ఉపాధిని దృష్టిలో పెట్టుకుని కూడా ఆ సినిమా వ్యాపారాన్ని మనం ఎంకరేజ్ చేయాలి. భయ్యా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది రిలీజ్ అవుతుంది సంక్రాంతికి చాలా ప్లాన్లు ఉన్నాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ పతంగి కొనుక్కోవాలి, మాంజా కొనుక్కోవాలి. మెయిన్ దానికంటే కూడా మెయిన్ కోళ్ళ పందాలు ఆడాలి మేము. అందులో సినిమా మిస్ కాకూడదు. ఇన్ని టార్గెట్లు ఉన్నాయి మాకు. వీటన్నిటిని మించేసి ఏ కోడి అయితే ఓడిపోతుందో ఆ కోడి మాంసం కూడా తినాలనే ఆలోచన ఉంది మాకు. ఇవన్నీ చేయాలనుకుంటే తక్కువ ఎంత తక్కువ వేసుకున్నా 10 నుంచి 15 వేలు ఖర్చు వస్తుంది. అందులో సినిమా టాకీస్ రేటు పెంచేస్తే అదో 1000 రూపాయలు తక్కువ పడుతుంది. అంటే మమ్మల్ని బతకమంటారా చావమంటారా సంక్రాంతికి? అన్నీ ఒకవైపు ఉన్నాయి. ఫస్ట్ షో చూడాలనే కోరిక బలంగా ఉంది మాకు. ఆ ఫస్ట్ షో చూడాలనుకుంటే 100 రూపాయల్లో వచ్చే టికెట్ మాకు 1000 రూపాయలు పడుతుంది. పాప్కార్న్ తీసుకుందామంటే 300 పడుతుంది. వాటర్ బాటిల్ 100. పొరపాటున రిటర్న్లో సరే సినిమా చూసినా అలసిపోయినా ఏముంది ఆటోలో వెళ్దాం లేకపోతే ట్యాక్సీలో వెళ్దామంటే అదో 200 నుంచి 500 రూపాయలు అది పడుతుంది. అంటే 2000 ఖర్చు అయితే మినిమం మాకు అక్కడ కనిపిస్తుంది. అది కూడా ఒక్క సినిమా కాదు, దాదాపు 5-6 ఇప్పుడు చిరంజీవి గారి రాబోతుంది, రాజాసాబ్ కూడా వచ్చేసింది. ఇప్పుడు దాని టికెట్లు ఇవాళే రిలీజ్ చేశారంట. వాటి గురించి ఇప్పుడు సాయంత్రం కొట్లాడాలి ఆన్లైన్లో ఎక్కడ దొరుకుతాయని చెప్పేసి. సినిమాలు భారీ బడ్జెట్లు పెట్టి సినిమాలు తీయడం ఎందుకు? గవర్నమెంట్కి వచ్చే ఇన్కమ్ కోసం, సినిమా వాళ్ళ ఇన్కమ్ కోసం జనాల మీద అంటే సామాన్యుల మీద భారాన్ని మోపుతున్నారని చెప్పేసి అంటున్నారు. ఖచ్చితంగా ఇది మా మీద మోపే భారమే. ఇది నేను చెప్పేది ఒకటేనండి, నేను సినిమా ఇండస్ట్రీ వాడిని క్లియర్గా చెప్తున్నాను. నాతో పాటు చేసేవాళ్ళు జూనియర్ ఆర్టిస్టులు ఉన్నారు. ఒకరి జీతం ఒక రోజు 400 రూపాయలు మాత్రమే. 400 రూపాయలు వాడు పెట్టేసి సినిమా చూడాలంటే 3 రోజులు పని చేయాలి వాడు. ఫస్ట్ డే కనుక చూడాలి అనుకుంటే ఫస్ట్ నుంచి 10 డేస్ వరకు అదే రేటు. 11th డే రోజు తక్కువ చేస్తారంట. అది చూడాలి అవుతుంది కాదా అని చెప్పేసి. అంటే ఒక సినిమా చూడడానికి 3 రోజులు పని చేయాలి. పొరపాటున ఇంకేదైనా తినాలంటే ఇంకో 3 రోజులు పని చేయాలి. అంటే 6 రోజులు సంపాదన పెడితే కానీ నేను ఒక్కరిని చూడలేను సినిమా. నేనైతే ఉండదని అనుకోవట్లేదు. ఎందుకంటే ఇప్పుడు జాబ్ వాళ్ళు అయితే పెట్టగలుగుతారు. జాబ్ వాళ్ళు ఏం పెడితే మా హాస్టల్లో పని చేసుకొని బతుకుతారు. అలాగే 1000 రూపాయలతో టికెట్ ఏం రామ్ పెడితే 150, 200, 300 పెట్టాలి. అందుకంటే ఎక్కువ పెట్టద్దు. మిడిల్ క్లాస్ కానీ పేదలు కానీ ఎట్లా బతుకుతారు, బతకలేరు కదా, అంత టికెట్ పెట్టొద్దు. డైరెక్టర్ ఒకటి చెప్తున్నాడు, డైరెక్టర్ ప్రొడ్యూసర్స్ ఎవరైనా సరే టికెట్ రేట్లు తగ్గించండి, అంతగాని పెంచకండి. మీరంటే చూస్తారు, బయట మా హాస్టల్లో ఎవరు చూడరు సినిమా. అంటే ఇప్పుడు ఒక సినిమా తీయడానికి కొన్ని 100 కోట్లు అవుతున్నాయి కదా, వాటిని రాబట్టుకోవాలంటే ఇదే విధంగా పెట్టాలని చెప్పేసి కూడా అంటున్నారు. సినిమా రాబట్టుకోవాలంటే అట్లయితే మరి సినిమాలు ఏం తీస్తారు, సినిమాలు తీయదు అంటప్పుడు సినిమాలు బంద్ చేసుకోండి. ఎందుకు తీస్తారు మరి? మేము ఎట్లా చూడాలి? మీరంటే మీరు చూస్తారు ఉన్నోళ్ళు, మేము డేలో మేము చూడలేం కదా. బయట మేము ఒక బయట జనాలు చాలా మంది ఉంటారు, వాళ్ళు చూడలేరు కదా, పని చేసుకొని బతుకుతారు కాబట్టి వాళ్ళకు 200, 300 ఉంటే కనీసం చూస్తారు. వైన్ షాప్కి వెళ్తారు, వైన్ షాప్కి కోటికి ఎంత ఉంది? 100 రూపాయలు ఉంది మా అంటే. సినిమా టికెట్ మా అంటే 150, 200 పెంచండి. 1000 రూపాయలు నుంచి ఎవరు చూడరు కదా. 1000 రూపాయలు అనేది ఒక 2-3 రోజులు మాత్రమే ఉంటుంది, ఆ తర్వాత తగ్గిస్తారు కదా మళ్ళీ అని చెప్పేసి. మరి సినిమా కూడా ఫస్ట్ స్టార్టింగ్ మంచిగా తర్వాత మళ్ళీ చూస్తారా? చూడరు కదా, చూసిందే రిపీట్ మళ్ళీ వస్తాయి కదా. సో మరి మొత్తానికి అయితే ప్రభాస్ గారి ఈ రాజాసాబ్ సినిమా గురించి చాలా మంది వెయిట్ చేస్తున్నారు. సినిమా ఎలా ఉంటుంది అనుకుంటున్నారు? అది ఫస్ట్ హాఫ్ వచ్చేసి ఇది మన సింగర్, సెకండ్ వచ్చేసి రాజాసాబ్. అది టాప్ 1, ఇది టాప్ 2. ఓకే, అంటే ఫస్ట్ ప్లేస్ లో చిరంజీవి గారు కొట్టేస్తారంటారు ఈ సంక్రాంతి సినిమాల్లో. చిరంజీవి కొట్టేస్తారు పక్క, ఎందుకంటే చాలా బాగుంది అసలు. ఇద్దరు కలిసి వస్తారు కాబట్టి బయట జనాలు చాలా వెయిట్ చేస్తారు సినిమా. ఏప్రిల్ ప్రభాస్ గారి ఈ సినిమా మీద నమ్మకం లేదా మీకు? నమ్మకం అయితే ఉంది, కానీ ఫస్ట్ సినిమా అయితే ఇది సంక్రాంతి కదా. అంటే మీరు సీనియర్స్ కి ఎక్కువగా ఇంపార్టెన్స్ ఇస్తామంటారు, వెంకటేష్ గారు, చిరంజీవి గారు. నా ప్రభాస్ కంటే వీళ్ళు సీనియర్స్ కాబట్టి సెకండ్ ప్లేస్ వచ్చినా పర్లేదు, సినిమా అయితే అది కూడా హిట్ అవుతుంది. నేను సంక్రాంతికి అన్ని సినిమాలు హిట్ అవ్వాలని కోరుకుంటున్నా, ఏ సినిమా నష్టపోదని అనుకుంటున్నాను. జనరల్గా ప్రీమియర్ షో అనేది చెప్పేసి వాళ్ళ ఫ్యాన్స్ మాత్రమే చూడడం జరుగుతుంది బ్రో. ఫ్యాన్స్ ఒక్కొక్కరు ఎంత రేట్ అయినా పెట్టుకొని వెళ్ళొచ్చు. ఎందుకంటే నిన్న చూసుకున్నట్లయితే మన శివశంకర్ వరప్రసాద్ ఆ మూవీ ట్రీజర్లో ఒక అతను 6,15,000 పెట్టుకొని సినిమాకి వెళ్ళడం జరిగింది. సో అలాగే ఫ్యాన్స్ అనేవాళ్ళు, అభిమానులు అనేవాళ్ళు, అభిమానం ఉంటే 1000 కాదండి 2000 కూడా పెట్టుకొని వెళ్తారు. సో సామాన్య మనుషులు వెళ్ళాలి అని ఏమీ లేదు, ఇంట్రెస్ట్ ఉంటేనే వెళ్ళమని చెప్తారు. కానీ బలవంతంగా అయితే ఎవరు టికెట్ ప్రైస్ని రుద్దడం జరగదు ఏ మనిషి మీద కూడా. సో ఫ్యాన్స్, అభిమానులు 1000 కాదు 2000 అయినా పెట్టుకొని వెళ్ళచ్చు, ఎందుకంటే క్యూరియాసిటీ ఉంటుంది. ఫ్యాన్స్ అందరు కూడా ఉన్న వాళ్ళే ఉండరు కదా అని చెప్పేసి అంటున్నారు.
అట్లా అనుకుంటే మరి ప్రీమియర్ షోలే అవసరం లేదు. మరి జనరల్గా షోలు వచ్చినప్పుడు చూడొచ్చు కదా, ప్రీమియర్ షోనే చూడాలని ఏముంది. సో ప్రీమియర్ షో అంటేనే కొంచెం దానికి ఒక క్యూరియాసిటీ ఉంటుంది. అందరం ముందు చూస్తాము, రిలీజ్ అయ్యేదానికంటే ముందుగా చూసి మనం రివ్యూ చెప్పుకునే వాళ్ళం కావచ్చు కానివ్వండి, ఒక పబ్లిక్ ఏమంటారు అభిమానులు కానివ్వండి, ముందు చూసి ఆ క్యూరియాసిటీని ఎంజాయ్ చేస్తారు. సో 1000 రూపాయలు ఉంటే చూడొచ్చు, లేకపోతే నెక్స్ట్ డే వెళ్ళి చూడొచ్చు. మరి అంటే సినిమా వాళ్ళు భారీ బడ్జెట్లు పెట్టి అదేవిధంగా గవర్నమెంట్ ఇన్కమ్ కోసం వీళ్ళిద్దరి భారాన్ని జనాల మీద మోపుతున్నారు అంటున్నారు, ఈ విధంగా హై రేట్లు పెట్టి. అవునండి, ఈ ప్రీమియర్ కాకుండా రెగ్యులర్ టికెట్స్ రేట్స్ మాత్రం పెంచకూడదు. ఎందుకంటే రెగ్యులర్గా మూవీ రిలీజ్ అయినప్పుడు మాత్రం దాని యొక్క టికెట్ ప్రైస్లను చాలా తక్కువ చేయాలి. ఇంకొకటి మధ్యతరగతి కుటుంబం వాళ్ళంతా కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు అంతంత టికెట్ ప్రైజులు పెట్టడానికి. సంక్రాంతికి 1 కాదు 2 కాదు 5-6 సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. ఇన్ని సినిమాలకి ఏ విధమైనటువంటి ఫ్యామిలీ అంతా వెళ్ళాలి అంటే చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది. వాళ్ళు పిల్లలకి కానివ్వండి, వాళ్ళకి కానివ్వండి, స్నాక్స్ కావాలి అంటే ఇంటర్వెల్లో అదొక జిఎస్టీ మన మీదనే వేస్తున్నారు. అది చూసుకోవడానికి అంటే ఒక వాటర్ బాటిల్ లిటరల్లీ 100 రూపీస్ ఉంది అంటే అది ఎంతవరకు, అది కూడా ½ లీటర్ బాటిల్ 100 రూపీస్. సో ఇలాంటి మధ్యతరగతి కుటుంబం వాళ్ళందరికీ చాలా ఇబ్బంది పడుతున్నారు. మీరు టికెట్ రేట్స్ అన్న తక్కువ చేయండి, జిఎస్టీ అన్న తక్కువ చేయండి. ఈ స్నాక్స్ అనేవి పెట్టకపోవడం బెటర్. ఇంకా నన్ను అడిగితే మీరు దాని మీద ఇంకా టికెట్ రేట్ కంటే ఎక్కువ తీసుకుంటున్నారు. మధ్యతరగతి కుటుంబం వాళ్ళందరూ సినిమా చూడాలి అంటే మినిమం 4000 అవుతుంది ఒక సినిమా చూడాలి అంటే. 5-6 సినిమాలు వస్తే ఎన్ని వేలు కావాలి? అన్ని సినిమాలు ఆడాలి, మా అన్ని సినిమాలు విజయవంతం కావాలని కోరుకుంటున్నప్పుడు టికెట్ రేట్స్ తక్కువ చేయండి. అందరం వస్తాం, అన్ని చూస్తాం, అన్ని ఆదరిస్తాం. నేనైతే వర్త్ అని అనుకుంటున్నా, ఎందుకంటే అది ప్రీమియర్ షో కదా, ప్రభాస్ గారికి పెట్టచ్చు, తప్పలేదు. ఎందుకంటే మూవీ ఇప్పుడు అంటే చాలా రకాలుగా ఉంది, అంటే ఎప్పుడు చేయని విధంగా ఉంది. అందులో అంటే ముసలితో ఫైటింగ్ కావచ్చు, 3 హీరోయిన్లు కావచ్చు, హర్రర్ కావచ్చు, కామెడీ కావచ్చు, ఇన్ని యాంగిల్స్ ఉన్నాయి కాబట్టి పెట్టచ్చు, వర్తే. అంటే ఫ్యాన్స్ అనే వాళ్ళు అందరూ ఉన్న వాళ్ళే ఉండరు కదా, లేని వాళ్ళు కూడా ఉంటారు కదా, అందరికీ సమానంగా అంటే అందరూ అఫోర్డ్ చేసే విధంగా ఉండాలనుకుంటున్నారు. లేని వాళ్ళు ఒకరోజు ఆగి వెళ్తారు, నష్టమేం లేదు. ఉన్న వాళ్ళు ఫస్ట్ రోజు వెళ్తారు. ఫ్యాన్స్ అన్నప్పుడు 1000 కదా, ఫ్యాన్స్ అన్నప్పుడు నిజంగా అప్పుడు వాడు మూవీ 1 ఇయర్ కోటి వస్తుంది కాబట్టి ఆ 1K దాచిపెట్టుకునే వెళ్ళాలి. రిలీజ్ డేట్ ఫిక్స్ చేశారు కదా. 10 మంది ఉంటే 10,000 ఆడే అయిపోతాయి కదా, మరి సామాన్యులు చూసే అంత పెడితే బాగుంటుంది కదా. మ్యామ్ ఫ్యామిలీస్ ప్రీమియర్ షో కంటే కొంచెం కష్టం రెబల్ స్టార్ది. ఏదైనా 2-3 ఇయర్స్ ఫ్యామిలీస్ వెళ్ళినప్పుడు 2-3 రోజులు ఆగి వెళ్ళటం బెటర్, లేదా ఫెస్టివల్స్ అప్పుడు వెళ్తే బెటర్. రిలీజ్ రోజు వెళ్ళి ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. నేను అన్నది యూత్ బ్యాచులర్స్ అయినప్పుడు వెళ్తే తప్పు. అంటే ఇప్పుడు ప్రభాస్ గారి సినిమాకి ఏదో విధంగా ఖచ్చితంగా అయితే కలెక్షన్స్ వస్తాయి, ఒకవేళ ఫ్లాప్ టాక్ వచ్చినా కూడా. మరి ఇంత హైగా టికెట్స్ రేట్స్ పెట్టడం ఎందుకు అని చెప్పేసి కొంతమంది అంటున్నారు. హై అంటే మూవీ బడ్జెట్ని కావచ్చు, హీరోని బట్టి కావచ్చు, హీరోకి ఇచ్చిన రిమ్యూనరేషన్ రావాలి కదా మూవీకి, ప్రొడ్యూసర్కి న్యాయం జరగాలి కదా, ఆ ఉద్దేశం వల్ల పెంచుతున్నారు. కానీ సామాన్యుల గురించి కూడా కొంచెం ఆలోచించి, అంటే మరీ హెవీగా కాకుండా మరీ వాళ్ళకి నష్టం వచ్చే విధంగా కాకుండా నార్మల్గా పెడితే మేము హ్యాపీ, వాళ్ళు హ్యాపీ, ఫెస్టివల్ బాగా జరిగిద్ది. ఓకే, మరి సినిమా ఎట్లా ఉంటుంది అనుకుంటున్నారు? సినిమా అయితే చాలా బాగుంటుంది, పక్కా రాసి పెట్టుకోండి. మూవీ అయితే హిట్ కొట్టబోతున్నారు. ఎందుకంటే అందులో సాంగ్స్ కావచ్చు, ముసలితో ఫైట్ కావచ్చు, హర్రర్ సీన్స్ కావచ్చు, చాలా బాగున్నాయి. ట్రైలర్లో, టీజర్లో మొన్న వచ్చిన నాచిన సాంగ్లోనే మాకు అర్థమైపోయింది మూవీ హిట్ అయిద్దని. పక్క పండక్కి రెబల్ స్టార్ విన్నర్. అవును, ఆబ్వియస్లీ ఒప్పుకోవచ్చు. ఇప్పుడు ఇండియాలో బిగ్గెస్ట్ స్టార్స్ అంటే ఇప్పుడు మన టాలీవుడ్లో ఒక ప్రభాస్, అల్లు అర్జున్. ఇప్పుడు పాన్ ఇండియా వైజ్గా వీళ్ళకి క్రేజ్ ఉంది కాబట్టి వాళ్ళ క్రేజ్ని క్యాష్ చేసుకోవాలనుకుంటున్నారు. మీకు అంతగా పెట్టి చూడాలనుకుంటే చూడండి తప్పితే, లేదా రేపు చూసుకోండి సినిమాని. ఇంకా మన ఆంధ్రాలో ఓపెన్ అయినాయి తప్పితే ప్రీమియర్స్ ఇక్కడ ఇంకా ఓపెన్ కాలేదు. మేబీ ఇప్పుడు కూడా 1 అవర్ ఇప్పటికి ఓపెన్ అయ్యేది, లేదా 6 o'clock 7 o'clock 100% ఓపెన్ అవుతుంది. అక్కడ ఓపెన్ అయ్యి ఇక్కడ ఓపెన్ అవ్వకుండా ఉండదు. కంపల్సరీ ఏంటంటే ఈ టికెట్ రేట్ హైక్స్ కోసం వాళ్ళు చేసే ప్రయత్నాలు కొంచెం లేట్ అవ్వచ్చు. తొందరగా రిలీజ్ చేసుకునే హైక్స్ లేకుండా ఉంటే ఇప్పటికెప్పుడు ప్రీమియర్స్ పడతాయి. అంటే కొంతమంది మనము గతంలో చూసినాం, ప్రీమియర్స్ పెట్టినప్పుడు జనాలు ఎక్కువగా రావడము, కొంచెం తొక్కిస్లాట ఇట్లాంటి ప్రాబ్లమ్స్ అవుతాయి. కానీ ప్రీమియర్స్ తీసేయడమే మంచిదని కూడా కొంతమంది అంటున్నారు. దానికి ఏం చెప్తారు? ఈ ప్రెషరు తట్టుకోలేరు. అటు సినిమా ఇండస్ట్రీ నుంచి, సినిమా ఇండస్ట్రీ పెద్దల నుంచి, గవర్నమెంట్ కూడా ఇంతకుముందు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు చెప్పారు, అసెంబ్లీలో చెప్పాడు. ఇంకా పుష్ప సినిమా రిలీజ్ తర్వాత అనుకుంటాను అది, ఇంకెవ్వరికి పర్మిషన్స్ ఇవ్వనన్నాడు. సినిమా నేను సీఎంగా ఉన్నంత కాలం ఇంకెవ్వరికి ప్రీమియర్స్కి ఇలా పర్మిషన్ ఇవ్వనన్నాడు. మరి అమ్మట్నే ఒక 3-4 monthsలోనే మాట తప్పడం కూడా జరిగింది. కాబట్టి ఇదేంటంటే సినిమా ఇండస్ట్రీ నుంచి వచ్చే ప్రెషర్ తట్టుకోలేరు, ఆ ఒత్తిడిని తట్టుకోలేక కంపల్సరీ పర్మిషన్స్ ఇస్తారు. అది ఇవ్వాలా వద్దు అనేది కాసేపు అట్లా డైలమాలో ఒక 3-4 hours లేట్ అయ్యిద్ది. 100% కొంచెం లేట్గా వచ్చినా సరే మీ ద్వారా ఒక 800-1000 దోచుకొని మీకు సినిమా చూపించడం ఖాయం. ఒక 1 hour ఓపెన్ అవుతుంది కంపల్సరీ.